రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. నాగార్జున సాగర్ కు వరద తగ్గడంతో అన్ని గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 67,834 క్యూసెక్లు, అవుట్ఫ్లో 38,350 క్యూసెక్లుగా ఉంది. ఇటు మూసీ వరద వస్తుండటంతో 5 గేట్ల నుంచి నీటిని రిలీజ్ చేశారు. అటు నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గడంతో గేట్లు క్లోజ్ చేశారు. నిజాం సాగర్ ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, రాష్ట్రంలో వర్షాల అలర్ట్ అండ్ ప్రాజెక్టుల స్టేటస్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిన్న ఉన్నంత ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా ఇటు శ్రీరామ్ సాగర్ కానీ, కడెం కానీ, శ్రీశైలంకు సంబంధించి కానీ, లోయర్ మానే డ్యామ్ కానీ, మిడ్ మానే డ్యామ్ కానీ వీటికి సంబంధించి అయితే ప్రజెంట్ కొంత ఇన్ఫ్లో తగ్గడంతో పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను అధికారులు మూసివేశారు. ఇందాకనే శ్రీరామ్ సాగర్కు సంబంధించినటువంటి గేట్లను మూసివేసినట్టు కూడా అధికారులు ప్రకటించారు. మరోపక్క కడెంకు సంబంధించి ఒక ప్రాజెక్టును ఎత్తడం జరిగింది. కడెం ప్రాజెక్టుకు అయితే కొంత ఇన్ఫ్లో కొనసాగుతున్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అవుట్ఫ్లో పైన అధికారులు నిరంతరము అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు పరిశీలించి గేట్లు ఎత్తడం జరుగుతున్నది. కడెంకు సంబంధించి మనం ఒకసారి చూస్తే ఇన్ఫ్లో 6,143 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 4,442 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉన్నట్టు కూడా అధికారులు చెప్పారు. అయితే కాకపోతే ప్రజెంట్ అయితే వర్షాలకు సంబంధించి 10 జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రాజెక్టులకు వస్తున్నటువంటి అంటే ఎగువ నుంచి వస్తున్న వరద పైన కూడా అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. రాత్రిపూట కూడా అక్కడ ప్రత్యేకమైనటువంటి లైట్స్ను ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ మనం ఒకసారి చూస్తే సింగూరుకు సంబంధించి ఇందాకనే అలర్ట్ ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు సింగూరుకు సంబంధించి వరద ఎక్కువగా వస్తుంది పైనుంచి, అందుకనే దిగువన 3,186 క్యూసెక్కుల నీటిని సింగూరు డ్యామ్ నుంచి మరి కాసేపట్లో విడుదల చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఇన్ఫ్లో అధికారులు చెప్పిన దాని ప్రకారం 40,496 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో మాత్రం 3,186 క్యూసెక్కులు మరి కాసేపట్లో విడుదల చేస్తాము, అలర్ట్గా ఉండాలి అని చెప్పి సింగూరు దగ్గర అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతోపాటు ఇతర డ్యామ్లను మనం పరిశీలిస్తే నాగార్జున సాగర్కు సంబంధించి ఇన్ఫ్లో 67,834 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో మాత్రం 38,350 క్యూసెక్లు ఉంది. శ్రీశైలంకు సంబంధించి కూడా ఇన్ఫ్లో భారీగా ఉంది. శ్రీశైలానికి సంబంధించి అయితే మొన్నతో పోలిస్తే కొంత వరద తగ్గినప్పటికీ కూడా అవుట్ఫ్లో సంబంధించి 67,000 క్యూసెక్కుల నీటిని దిగువన విడనున్నట్టు అధికారులు చెప్పారు. అదేవిధంగా లోయర్ మానేర్కు సంబంధించి కూడా కొంత వరద తగ్గడంతో అధికారులు అక్కడ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు మిగిలిన డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లంపల్లికి సంబంధించి 32 గేట్లు ఓపెన్ చేసి పెట్టారు. ఇన్ఫ్లో 5,50,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. ఎల్లంపల్లికి గత 2-3 రోజుల నుంచి కూడా వరద అనేది కంటిన్యూ అవుతున్నది. దీంతోపాటు సుందిల్లాకు సంబంధించి కూడా అధికారులు అప్డేట్ ఇచ్చారు. సుందిల్లా ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో 4,50,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. ఓవరాల్గా వర్షాలకు సంబంధించి మనం చూస్తున్నాము. గత 4-5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతోని ముఖ్యంగా గోదావరికి సంబంధించినటువంటి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. నిన్న భద్రాచలం వద్ద 42 అడుగుల ఎత్తులో గోదావరి నీటి మట్టంలో ప్రవహించడం జరిగింది. ఈరోజు కొంత భద్రాచలం దగ్గర కూడా వరద తగ్గింది. అయినప్పటికీ కూడా మళ్ళీ వాతావరణ శాఖ ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మరొక 2-3 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అధికారులు అయితే అలర్ట్ ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఇటు ఖమ్మం కానీ నల్గొండకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ప్రత్యేక అలర్ట్ను కూడా జారీ చేసింది. ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేయడం జరిగింది. దీంతో పాటు హైదరాబాద్ గ్రేటర్ విషయానికి వస్తే గ్రేటర్లో మనం చూసాము రాత్రి చాలా చోట్ల సిటీ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా మోస్తారుగా వర్షం కురిసింది. అయితే ఈరోజు గ్రేటర్కు సంబంధించిన అలర్ట్ చూసినట్టయితే మధ్యాహ్నం తర్వాత పలు చోట్ల
వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి మాత్రం అనేక ప్రాంతాల్లో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురవగా మరికొన్ని చోట్ల నార్మల్గా వర్షం అయితే కురిసింది. ఓవరాల్గా గ్రేటర్కు సంబంధించి కూడా అధికారులు ఇటు జిహెచ్ఎంసీ కానీ మాన్సూన్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు కూడా అలర్ట్ ఉన్నారు. దీంతోపాటు జిల్లాలకు సంబంధించి మనం ఒకసారి పూర్తిగా చూసుకున్నట్టయితే ఏ జిల్లాలకు అంటే 11 జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది కనుక అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఏదైతే ప్రాజెక్టుల కింద దిగువన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా అధికారులు అయితే ఉంచారు. నిరంతరం డ్యాముల దగ్గరనైతే పర్యవేక్షణ కొనసాగుతుంది. ఓవరాల్గా వచ్చే 3 రోజులు వర్ష అలర్ట్ ఉండడంతో ఇటు అధికారులు డ్యాములకు సంబంధించి కూడా నిరంతరం ఇంజనీర్లు అయితే పర్యవేక్షిస్తున్నారు.